పేదవాళ్ళకి చేప ఇవ్వడమే కాకుండా చేప నిలిపేస్తే అక్కడి నుంచి పస్తుండే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా చేపల పట్టుకునే విధానాన్ని కూడా నేర్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు మీరన్నిటికీ? ఇవన్నీ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఇదే కాకుండా మళ్లీ చంద్రన్న బీమా వస్తుంది. సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షలు, ఆరోగ్య బీమాకి 25 లక్షలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ ఇవ్వడమే కాకుండా బీసీ డిక్లరేషన్ తీసుకొస్తున్నా. తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు 40 ఏళ్లుగా ఆదరించారు. ఈసారి మీకు నేను అండగా ఉంటా. 1,50,000 కోట్లతో బడ్జెట్ పెడతా. కులాలందరికీ కార్పొరేషన్లు పెడతా. ఆదరణ తీసుకొస్తా. ఆదాయాన్ని పెంచుతా. స్వయం ఉపాధి కల్పిస్తా. బీసీలు నా టాప్ ప్రియారిటీ. మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే ఎంఆర్పిఎస్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం జనాదామాష ప్రకారం ఇస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చిత్తూరులో యూనివర్సిటీ కావాలన్నారు. నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే. ఉండే యూనివర్సిటీలన్నీ తిరుపతికి వెళ్లిపోయినాయి. ఒకే ద్రవిడ యూనివర్సిటీ కుప్పంలో ఉంది. చిత్తూరుని విద్యా కేంద్రంగా చేసే బాధ్యత నాదే. యూనివర్సిటీ కాదు, కాలేజీలు చేస్తా, విద్యా కేంద్రంగా చేస్తా. నేను కూడా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే. కానీ ఓటేయకపోతే మాత్రం నేను చేయను. నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఎందుకంటే ఓడిపోతే పబ్లిక్ పాలసీస్ ఇవ్వలేం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 2019లో మళ్ళా నేను గెలుచుంటే ఈరోజు మీరు ఎక్కడుండేవాళ్ళు తమ్ముళ్ళు? నేను చెప్పానా లేదా మీకు? ఆ రోజు తల వంచి నమస్కారం పెట్టి పాదాభిషేకం చేసి మీ పాదాలు పట్టుకుంటాను. ఒక ఛాన్స్ కానీ నమ్మద్దండి. మోసం చేస్తాడు. అమరావతి రాదు. పోలవరం నాశనం అయిపోతుంది. బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయని చెప్తే మీరు నా మాట నమ్మలా. 5 ఏళ్ల తర్వాత నేను తిరిగి బాధుడు తిరిగా. ఇదేవి కర్మకు తిరిగా. సాగునీటి ప్రాజెక్టులు తిరిగా. ఇప్పుడు మళ్ళా తిరిగి చెప్తే ఇప్పటికి ఫుల్ గా అర్థం చేసుకున్నారు. నన్ను అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అదే నాకు కావాల్సింది. నాకేం స్వార్థం లేదు. నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? ఎప్పుడు కాలేదా నేను ముఖ్యమంత్రి? 3 సార్లు అయ్యా. ఇప్పుడు కూడా అదే కదా, నేను అయితే ముఖ్యమంత్రే కదా. నాకేం డబ్బులు కావాలనా? కాదు. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. 45 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో తెలుగు జాతి ఎవ్వరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అతి ఎక్కువగా సమయం 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నాను. నవ్య ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, మళ్ళా 5 ఏళ్లు అపోజిషన్ లీడర్ని, 30 ఏళ్లు పార్టీని రన్ చేశా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారి తర్వాత వర్షం కూడా పడతామని శుభారంభం. వరుణ దేవుడు దీవిస్తున్నాడు. విజయం ఆశీర్వదిస్తున్నాడు. అందుకే తమ్ముళ్ళు నా పట్టుదల. నేను ఒక సిటీని అభివృద్ధి చేశా. ఆదాయం వస్తా ఉంది. అది తెలంగాణకు వెళ్ళింది. అక్కడ తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నా ఆలోచన మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కూడా
నెంబర్ 1, 2గా ఉండాలనేది నా కోరిక. మన్నిస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటివన్నీ చేసి, ఎందుకంటే ఇంక కూడా మనకు చాలా వరకు టైం కూడా తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒకే విషయం నేను మిమ్మల్ని కోరేది, సమయం తక్కువ ఉంది కాబట్టి సైకోని ఇంటికి పంపించాలి, సైకిల్ ఇక్కడ రావాలి. నేను రాష్ట్రంలో ఉండే అందరికీ ఫైనల్ అపీల్ చేస్తున్నా, ఎక్కడైతే ఎన్డీఏ మనం పోటీ చేస్తున్నామో సైకిల్ ఉంటే ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ వేయండి. సైకిల్ లేకపోతే అక్కడ బీజేపీ గానుంటే బీజేపీకి కమలం పువ్వు పైన ఓటేయండి. ఈ రెండు లేనిది ఇక్కడ జనసేన. గ్యాస్ టంబ్లర్ మళ్ళా గుర్తుపెట్టుకోండి. కావాలని కొంతమంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ కావద్దండి. జీవన మరణ సమస్య అవునా కాదా? తెలుగుదేశం ఉంటే సైకిల్ కనపడిస్తే సైకిల్ కేయండి, కమలం చూస్తే కమలానికి వేయండి. ఈ రెండు లేనిది ఇక్కడ గ్లాస్ టంబ్లర్. ఓకే, సిద్ధమా? చిత్తూరుకు వచ్చా, మీ ఆశీస్సులు చూసా, నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటి హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు మీకు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? 2 ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టా. ఎవడు పెట్టాడు ఈ రాష్ట్రంలో? ఉర్దూ 2వ భాష చేసింది నేనే, అవునా కాదా? ఆజ్ హౌస్లు కట్టింది నేనే, అవునా కాదా? దుల్హాన్ ఇచ్చా, విదేశ విద్య ఇచ్చా, రంజాన్ తోఫా ఇచ్చా, ఇమాములకి మౌజుములకి ఆండ్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం, అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఢిల్లీలో సిఏ, ఎన్ఆర్సీ రెండు కూడా ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్, అవునా కాదా? ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజ్ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడే ఉన్నాడు మిథున్ రెడ్డి, ఢిల్లీలో పొగిడిందే పొగిడాడు, ఇక్కడికి వస్తే అన్యాయం జరిగిపోయిందని మాట్లాడతాడు. అందుకే నేను ఒకటి హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్ నేను కాపాడుతానని మీకు హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దండి, నేను అండగా ఉంటా. శుభం. వర్షం వచ్చింది, వరుణ దేవుడు కరుణించాడు. అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. ఆశీర్వదించమని కోరుతూ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిత్తూరు సభ అదరగొట్టింది, రాష్ట్రానికి ఊపిచ్చింది, ఊతాన్నిచ్చింది. గెలుపు మనదే. ఎవరు ఎదురు అడ్డుకోలేరు, ఎవరు రాలేరు. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జిల్లా వాసుడుగా కోరుతున్నా, పాత జిల్లాలో 14 సీట్లు అన్ని గెలిపించండి. తర్వాత ఏం చేస్తానో చేసి చూపిస్తారని మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.